హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఓ ఫ్రెష్ స్టార్ట్ ఫామ్లో. ఈరోజు ఫామ్లో వాటర్ పెడదామని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే బాగా ఎండిపోయింది. వర్షం తర్వాత అసలు వాటర్ పెట్టనే లేదు. సో ఈరోజు పెడదామని ఎర్లీగా లేచాను. చూసారా, ఇది దోసకాయ మొక్క అలాగా స్ప్రెడ్ అయిపోతూనే ఉంది. ఈ పిచ్చి మొక్కలకి ఏ ఎరువులు అక్కర్లేదు, ఎక్కడైనా అవి పెరిగిపోతాయి. మీరు ఎప్పుడైనా బీరకాయ ఈ సైజులో చూసారా? ఇది 1 డే బీరకాయ అనమాట. సో అది ఇంకా చాలా గ్రో అవ్వాలి. ఇంచుమించు ఒక 10 to 15 days పడుతుంది అది పూర్తిగా బీరకాయగా మారడానికి. కొన్ని మధ్యలో ఇలా పోతూ ఉంటాయి, వాటిని తీసేస్తూ ఉంటాం అనమాట. మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది. చూసారా ఎన్ని బీరకాయలు ఉన్నాయో. నెక్స్ట్ ఈ ప్లాట్ అంతా నేను పపాయ మొక్కలు వేద్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. మొక్కలు అయితే ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఈ జినియా కూడా నేను కొంచెం వరకే వేశాను, బట్ ఆ చివరి వరకు కూడా మొత్తం వేయాలి, ఇంటి పక్కనే. సో చాలా అందంగా ఉంటుంది, మొత్తం ఆ కార్నర్ వరకు వేద్దాం అనుకుంటున్నాను. ఇవి జినియా ఫ్లవర్స్ అనమాట. ఎండిపోయిన తర్వాత ఇవి మళ్ళీ మనకి సీడ్గా మారుతుంది. సో అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ సాప్లింగ్గా వేయాలి, మొక్కలుగా. ఇవన్నీ ఈరోజు నాటుతాను. అలా విడదీయాలన్నమాట. ఒక్కొక్క మొక్క మళ్ళీ మారుతుంది అనమాట. సో జినియాకి వాటర్ పెడుతున్నాను. ఆ కార్నర్ వరకు జినియా మొక్కలన్నీ వేయాలి. చాలా పనులు ఉన్నాయి. ఇది చూసారా, ఈ జినియా సగం విరిగిపోయింది, అయినా కానీ బ్రతికే ఉంది. సో ఒక మంచి లైఫ్ లెసన్ అనమాట. మనల్ని ఎవరు తొక్కేసినా, మనం కింద పడిపోయినా కానీ మనం సర్వైవ్ అవుతూనే ఉండాలి. ఆ లెసన్ నేర్పించింది మొక్క నాకు. ఇవి పపాయ సాప్లింగ్స్ అనమాట. సో వీటన్నిటిని తీసి అక్కడ వేయాలి. వీటికి కూడా వాటర్ పెట్టేశాను. సో ఇది మా ట్యాంక్ ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు వాటర్ అంతా కిందన పడుతుంది కదా, అది వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను వాటర్ మేనేజ్మెంట్గా ఒక కాలువని తవ్వాను. సో దట్ అది డైరెక్ట్గా నా ప్లాంట్స్కే వెళ్తుంది అనమాట. మళ్ళీ ఆ వాటర్ నా బనానాకి, లేడీస్ ఫింగర్ ప్లాంటేషన్కి ఆ వాటర్ని డైవర్ట్ చేస్తాను. మీది లెమన్ ప్లాంట్ మీరు ఎప్పుడైనా చూసారా? నిమ్మకాయ చెట్టు. ఇది ఇంకా చిన్న మొక్కగా ఉంది. దీని ఆకు మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, అలా నలిపి స్మెల్ చూస్తే చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్ కూడా. ఇది ఒక మంచి ఫ్రెషనర్. సో జినియా సీడ్స్ని నాటడానికి ఒక చిన్న గొయ్యి తవ్వాను అనమాట. చూసారా, ఇది ఫార్మర్స్ బెస్ట్ ఫ్రెండ్, రెడ్ వామ్, ఎర్త్ వామ్. ఇవి జినియా యొక్క సీడ్స్. ల్యాండ్ని అలా కొంచెం లూజ్ చేసి ఇవన్నీ వేసేసాను అనమాట. ఇవన్నీ వేసేసి మళ్ళీ కింద మీద సాయిల్ చేసి వాటర్ పెట్టేస్తాను అనమాట. అవి గ్రో అయిపోతాయి. ఒక 20 daysలో అది ఒక చిన్న మొక్క మారుతుంది. దాన్ని మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇవి చాలా మొక్కలు అవుతాయి. ఇవన్నీ వేసేసిన తర్వాత సాయిల్ని కింద మీద చేస్తున్నాను. కింద మీద చేసేసాక వాటర్ని డైవర్ట్ చేస్తున్నాను. ఈ క్యారెట్ చూసారా, చిన్న మొక్కలు మొలకొచ్చిందని చెప్పేసి నాటుదాం అనుకున్నాను. అంటే క్యారెట్ వేస్తే మళ్ళీ క్యారెట్ వస్తుందని కాదు, దాని నుండి సీడ్స్ తీద్దామని ప్లాన్ అనమాట. దాని నుండి, ఆ మొక్క నుండి వచ్చే సీడ్స్ నాటితే అప్పుడు మనకి క్యారెట్ వస్తుంది. సో ప్లాన్ చేస్తున్నాను. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. తర్వాత 9కి పొలం పని అంతా అయింది. మమ్మీ బ్రేక్ఫాస్ట్ పెట్టారు, దిబ్బ రొట్టెలు విత్ పలుకుల చట్నీ. నా ప్రాజెక్ట్ అయితే ఇంతవరకు వచ్చింది.
ఇంకా పెయింట్ వర్కే అవుతుంది. పెయింట్ వర్క్ చాలా టైం తీసుకుంటుంది. అలాగా వెనుకున్న 6 ట్యాంక్స్ కూడా నేను పెయింట్ చేయాలి. ప్రాజెక్ట్ వర్క్ అయితే చాలా పెండింగ్ ఉంది. సో ఇంకా ఈరోజు నాన్ స్టాప్గా కూర్చుందా అని చెప్పి నేను పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ 9:30కే స్టార్ట్ చేశాను. ఈలోగా నాకు కాల్ వచ్చింది. ఆ రోజు గ్లాస్ బాక్స్ బుక్ చేశాను కదా, భయ్యా గ్లాస్ బాక్స్ రెడీగా ఉంది, తీసుకెళ్ళిపోండి, మాకు స్పేస్ ఆక్యుపై మా షాప్లో ఉంచలేము అన్నారని చెప్పేసి ఇంకా వైజాగ్ బయలుదేరిపోయాను. అవును, నేను వైజాగ్కి 100 km టువర్డ్స్ శ్రీకాకుళంలో ఉంటున్నాను అనమాట. మా విలేజ్ అక్కడ ఉంది. సో ఇప్పుడు వైజాగ్ వచ్చేసాను. సో స్ట్రైట్గా నేను నా ఫియాన్సీ దగ్గరికి వెళ్ళిపోయాను. ఈరోజు హాలిడే కదా, సో తనకు కూడా లైబ్రరీ హాఫ్ డే అనమాట. సో వెళ్ళాను. ఇద్దరం వెళ్ళి అలాగే షుగర్ కేన్ వాటర్ తాగుతున్నాం అనమాట. తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం లంచ్కి. లంచ్ చేసిన తర్వాత మేము గ్లాస్ బాక్స్కి వాళ్ళ షాప్కి స్టార్ట్ అయ్యాం. ఇది ఎక్కడుందంటే సీతంపేట టు రామాటాకీస్ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో ఉంది షాపు. బాక్స్ చూసాకైతే మాత్రం చాలా సాటిస్ఫై అనిపించింది. చూసారా, ఇదే ఫ్రేమ్స్ అనే షాప్ ఉంది కదా, యా ఈ షాప్లోనే అన్నమాట. కింద ఫ్లోర్ మీద ఉంది కదా, అదే మన బాక్స్. ఈ బాక్స్లోనే ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో చూడగానే చాలా సాటిస్ఫై అనిపించింది. సో వాళ్ళకి పెండింగ్ పేమెంట్ కూడా చేసేసాను. ఆ బాక్స్ ఏంటంటే సైజు 3 feet by 1.5 feet అనమాట. హైట్ ఏమో 1 feet. నాకు 3500 ఛార్జ్ చేశారు. మరి అది ఎక్కువ తక్కువ తెలియదు, కానీ నేనైతే బాక్స్కి చాలా సాటిస్ఫై అయ్యాను. ఆ బాక్స్ నా ఫియాన్సే నేను పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెడదాం అనుకున్నాం. బట్ తను పట్టుకోలేదు మోస్ట్లీ. అందుకని వెంటనే ర్యాపిడోలో ఆటో బుక్ చేసాం అనమాట. ఆటో బుక్ చేసి బాక్స్ని తనని నేను ఆటోలో పంపించేసాను అనమాట. బాక్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. వెయిట్ కూడా అంతేం లేదు, జస్ట్ ఒక 5 to 6 kg ఉంది. నేను ఒక్కడనే హ్యాండిల్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో పెట్టేశాను అనమాట బాక్స్ని. నా ఫియాన్సీ నా వర్క్లో చాలా సపోర్టివ్ అనమాట. సో నైట్ 8:30 అయింది ఇంటికి వచ్చేసరికి. ఆల్మోస్ట్ ఈరోజు 200 km రైడ్ చేశాను. నేను వచ్చేసరికి మా కుక్కలు అలాగా ఇదవుతున్నాయి అన్నమాట. మేము పొలంలో ఉంటున్నాం, పొలంలోనే మా ఇల్లు. మా చుట్టూ ఎవరు ఉండరు అనమాట, మేము ఒక్కనే స్టే చేస్తున్నాం. సో ఈ డాగ్సే మా ఫుల్ సెక్యూరిటీ. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక మమ్మీ ఏం తింటావు అని అడిగితే ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తిన్నాను. సో పెరుగన్నం అండ్ సమోసా ఉందని అన్నారు. ఆ రెండు తినేసి ఇంక అయిపోయాను. ఓకే గైస్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.